హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిచ్చి వంటలు. నిన్న సండే నేను ఒక యూట్యూబ్లో ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశానండి. అయితే చాలా టెన్షన్ వచ్చింది. ఫస్ట్ టైం కదా, కొంచెం భయం వేసింది. ఆ భయం వల్ల నేను సెట్టింగ్స్ అవి మార్చుకోవడం సరిగ్గా చూసుకోకుండా చేసేయడం జరిగింది. అయితే ఒకవేళ మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా చెయ్యాలి అనుకుంటే కనుక, లైవ్ చేయాలనుకుంటే కనుక మీకు ఉపయోగపడుతుందని ముందే చెప్తున్నానండి. ఒకవేళ మీరు లైవ్ చేయాలనుకుంటే కనుక 2 days ముందే మీరు అప్లై చేసుకోండి. 50 పైనే ఉండాలి సబ్స్క్రైబర్స్. అలా ఉంటేనే లైవ్ మనకి ఓపెన్ అవుతుంది. 2 days ముందే మీరు అప్లై చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి, సెట్టింగ్స్ మార్చుకోండి, అన్నీ చేసుకోండి. ఒకసారి వీడియోస్ చూసుకోండి. 2 days ముందు కాన్సెప్ట్ రెడీ చేసుకోండి. అన్నీ జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. తర్వాత వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారండి. అయితే వాళ్ళందరూ నాకు కామెంట్స్ పెడతారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అయితే చాలామంది పెడుతున్నారు, అక్క ఎందుకు ఫుడ్ అలా వేస్ట్ చేస్తున్నావు అని పెడుతున్నారు. అయితే నేను చెప్తున్నాను, ఫుడ్ నేనేం వేస్ట్ చేయట్లేదండి. నేను ఎక్స్పైర్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే పిచ్చి వంటలకు వాడతాను. మంచివి నేను ఎప్పుడు వాడలేదు. ఎప్పుడు కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి అన్నీ పక్కన పెట్టుకొని నాకు ఏ థాట్ వస్తే దానికి తీసుకొని కావాల్సినవి తీసుకొని వాడతాను తప్ప ఫుడ్ ఎప్పుడు నేను వేస్ట్ చేయలేదండి. అలానే రిప్లై ఇస్తే కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, మరి గ్యాస్ ఎక్స్పైర్ అయిపోయింది కాదు కదా, గ్యాస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటున్నారు. ఇంకా గ్యాస్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది కావాలి అనుకుంటే మనకు దొరుకుతుందా చెప్పండి? అసలు ఆ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా అలా అనుకుంటే నేను అసలు ఈ కాన్సెప్ట్ మీకు ముందుకు తీసుకురాలేకపోయేదాన్ని కదా. అసలు పిచ్చి వంటలైన కాన్సెప్టే నేను ముందుకు తీసుకురాలేకపోయేదాన్ని. మనం అడుగు ముందుకు వేయలేం కదా. ఇంకా అన్నీ చూసుకుంటే ఇంగ్రీడియంట్స్ అయితే వాడతాము, ఎక్స్పైర్ అయిపోయినాయి. గ్యాస్ కూడా ఎలా కుదురుతుంది చెప్పండి మీరు అసలు. తర్వాత నా వీడియోస్ చూసి నాకు ఎంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ చేశారండి. ఎంతమంది ఎన్ని మెసేజ్లు చేశారో, అక్క మీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉన్నాయి, కామెడీగా ఉన్నాయి, అసలు మేము చూసి నవ్వుకుంటున్నాము అని చాలామంది మెసేజ్లు చేశారు. తర్వాత చాలామంది అయితే మేము డిప్రెషన్లోంచి బయటకు వచ్చేసాం అక్క, అసలు ఎంత ఫన్నీగా ఉన్నాయి తెలుసా. ఒక అమ్మాయి అయితే నాకు మెసేజ్ చేసింది, నేను 3 months నుంచి డిప్రెషన్లో ఉన్నాను అక్క, సడన్గా మీ వీడియో చూసి నవ్వు వచ్చింది, అక్కడి నుంచి లైన్గా చూశాను, ఇంకా డైలీ చూసుకోవడం మొదలుపెట్టాను, అన్నీ మర్చిపోయాను, థ్యాంక్స్ అక్క అని పెట్టింది. ఇంకా అది చాలు కదండి మనకి, అంతకంటే ఏం కావాలి అసలు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను తప్పకుండా ఇంకా మంచి వీడియోలు చేసి మిమ్మల్ని నవ్విస్తానండి. త్వరలోనే కామెడీ వీడియోలు కూడా ట్రై చేస్తాను. అలాగే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకోసం మరిన్ని వీడియోలు నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ.